పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో గతంలో ఎవరెవరు పార్టీలు పెట్టారు, అందులో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ సక్సెస్ కు ఫెయిల్యూర్ కు కారణాలేంటనే దానిపై ఆరా తీస్తున్న కవిత తన రాజకీయ పార్టీని తెలంగాణలో విజయవంతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారని సమాచారం అందుతుంది. ఇక పార్టీ పేరుపై కూడా పలువురు మేధావులతో కవిత చర్చలు జరిపినట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతి పేరుతో పాటు సామాజిక తెలంగాణ పార్టీ, బహుజన తెలంగాణ పార్టీ వంటి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే తనకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన తెలంగాణ జాగృతి వైపే కవిత మొక్కు చూపినట్లు వినిపిస్తుంది. చర్చల తర్వాత తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి తెలంగాణ జాగృతి పార్టీ అని నామకరణం చేయాలని కవిత డిసైడ్ అయినట్లు సమాచారం. తెలంగాణ జాగృతి పేరుతో అయితేనే ప్రజల్లోకి తొందరగా వెళ్ళగలమని, అలా అయితే ప్రత్యేకంగా తన పార్టీ పేరును ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కవిత భావిస్తున్నారట. ఇక తన పార్టీ ప్రకటనకు కూడా కవిత ముహూర్తం ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ దసరా పండుగ రోజు విజయదశమి సందర్భంగా తెలంగాణ జాగృతి పార్టీని కవిత అధికారికంగా ప్రకటించబోతున్నారట. పార్టీ పెట్టడంతో పాటు వెంటనే రంగంలోకి దిగాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలోకి తొలిసారిగా అభ్యర్థిని బరిలో దింపాలని, తాను రానున్న ఎన్నికల్లో సిద్దిపేట నుండి బరిలోకి దిగాలని కవిత ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కవితను కలిశారని, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయననే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. జూబ్లీ హిల్స్ నుంచే తన పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్ చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తుంది. నిరాడంబరంగా పార్టీ ప్రకటన చేసి ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో భారీ ఎన్నికల సభతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్లాన్ లో కవిత ఉన్నారని తెలుస్తుంది. తెలంగాణలో అయితే గ్రామంలో ఎవరు ఎస్టీ లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. కవిత వరుస ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే, ఇదివరకే ఎన్నికలు జరగల ఆ గ్రామంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు. ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా, సరి అక్కడ కూడా జరుగుతుంది. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పక్కలపల్లిలో ఎస్టీ ఓట్లు రెండు ఉన్నాయి. అక్కడ ఎంపీటీసీ ఇంకో 2 వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు. ఇద్దరే ఉన్నారు, 3 ఎస్టీ రిజర్వేషన్. అంటే ఇది ఏం కుట్ర, ఇదేం పద్ధతి? ఇందుకోసమే మేమేం అడిగినామంటే మీరు గ్రామ పంచాయతీల వారీగా జనాభా వివరాలు ఇవ్వండి. ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ బీసీ లేకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్ చేస్తున్నారు. తండ్రి కేసీఆర్ సొంతూరు చింతమడకలో పర్యటించి మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా విమర్శలు చేసిన కవిత సిద్దిపేట తన కర్మభూమి కావచ్చు అంటూ హింట్ ఇచ్చారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో సింగరేణి కార్మికులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత గజ్వేల్ నియోజకవర్గంలోనూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా ప్రెస్ మీట్ పెడుతూ ఏదో యాక్టివిటీతో లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్న కవిత కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారట. ఇక కాంగ్రెస్ బీజేపీలో చేరే ప్రసక్తే లేదంటున్న కవిత తన ముందు ఉన్న ఆప్షన్ కొత్త రాజకీయ పార్టీ మాత్రమేనన్న అభిప్రాయానికి వచ్చారట. వందల మందితో పార్టీ ఏర్పాటుపై డిస్కస్ చేశారట కవిత. కుటుంబ సభ్యులు మొదలు సన్నిహితులు, మేధావులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు, న్యాయవాదులు, పలు రంగాల ప్రముఖులు అభిప్రాయాలు తీసుకున్నారట. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉందా, పార్టీ పెడితే ఎలా ముందుకు వెళ్ళాలి, ఇతర పార్టీలోంచి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, పార్టీ నిర్మాణం ఎలా ఉండాలనే అంశాలపై చాలా మందితో చర్చించారట కవిత.
తెలంగాణ త్యాగాలకు ఏపీతో అర్థమేమన్నా పాటు ఉందా? దేశంలో వివిధ రాష్ట్రాల్లో మీరు గతంలో పెట్టిన ఎవరెవరు బిల్లు పార్టీలు పాస్ పెట్టారు, చేసిన అసెంబ్లీలో అందులో ఎవరు సక్సెస్ మరి అది అయ్యారు, రిఫ్లెక్ట్ కావాలి ఎవరు కదా ఫెయిల్ ఇప్పుడు గ్రామ అయ్యారు, పంచాయతీ వాళ్ళ ఎన్నికలలో. సక్సెస్ కు ఫెయిల్యూర్ కు ఎందుకైతే లేదు? కారణాలేంటనే అట్లా దానిపై కానప్పుడు మీరు ఆరా బిల్లు పాస్ తీస్తున్న చేసి కవిత ఏం తన రాజకీయ బిల్లు పార్టీని పాస్ కానటువంటి తెలంగాణలో బీసీ విజయవంతంగా దాంట్లోమో ఎలా మీరు ముందుకు రిజర్వేషన్ తీసుకెళ్లాలన్న ఇస్తున్నామని దానిపై మోసం రోడ్ మ్యాప్ ఆల్రెడీ రెడీ బిల్లు పాస్ అయిన చేసుకుంటున్నారని ఎస్టీ వర్గీకరణ సమాచారం అందుతుంది. అసలు రిజర్వేషన్ ఇక పార్టీ పేరుపై కూడా పలువురు మేధావులతో కవిత చర్చలు జరిపినట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతి పేరుతో పాటు సామాజిక తెలంగాణ పార్టీ, బహుజన తెలంగాణ పార్టీ వంటి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే తనకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన తెలంగాణ జాగృతి వైపే కవిత మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తుంది. చర్చోపు చర్చల తర్వాత తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి తెలంగాణ జాగృతి పార్టీ అని నామకరణం చెయ్యాలని కవిత డిసైడ్ అయినట్లు సమాచారం. తెలంగాణ జాగృతి పేరుతో అయితేనే ప్రజల్లోకి తొందరగా వెళ్ళగలమని, అలా అయితే ప్రత్యేకంగా తన పార్టీ పేరును ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కవిత భావిస్తున్నారట. ఇక తన పార్టీ ప్రకటనకు కూడా కవిత ముహూర్తం ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ దసరా పండుగ రోజు విజయదశమి సందర్భంగా తెలంగాణ జాగృతి పార్టీని కవిత అధికారికంగా ప్రకటించబోతున్నారట. పార్టీ పెట్టడంతో పాటు వెంటనే రంగంలోకి దిగాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలోకి తొలిసారిగా అభ్యర్థిని బరిలో దింపాలని, తాను రానున్న ఎన్నికల్లో సిద్దిపేట నుండి బరిలోకి దిగాలని కవిత ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కవితను కలిశారని, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయననే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. జూబ్లీ హిల్స్ నుంచే తన పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్